హాయ్. దిస్ ఈస్ డాక్టర్ సాయి సింధు, యువర్ డర్మటోసర్జన్. నేను పెద్ద పెద్ద వీడియోస్ చేసి ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్. ఇక్కడ ఎందుకొచ్చాను అనంటే, ఐ వాంట్ టు గివ్ యూ అ బెస్ట్ అడ్వైస్ ఫర్ ద యాక్నే స్కార్స్. యాక్నే స్కార్స్ అంటే ఏంటి అనంటే, మనకు మొటిమలొచ్చిన తర్వాత వన్స్ అవి వెళ్ళిపోయేప్పుడు ఒకవేళ గుంతల్లాగా ఏర్పడితే మన మొహం పైన, వాటిని యాక్నే స్కార్స్ అంటాం. సో, ఇక్కడ చాలా మంది అడుగుతారు, నాకు మొత్తం మొహం మీద గుంతలున్నాయి. ఏదన్నా ట్రీట్మెంట్ ఇవ్వండి. ఏదన్నా పూత మందులు చెప్పండి. అంటే ఆయింట్‌మెంట్స్ ఇవ్వండి. రాసుకుంటాము తగ్గిపోతాయి. సీ ఆహ్, అదేంటి ఐయామ్ టెల్లింగ్ యూ ద జెన్యూన్ ఫ్యాక్ట్. ఇక్కడ మనకు ఆ పూత మందులు రాసుకోవడం వల్ల పెద్దగా రిజల్ట్ రాదు. ఎందుకు రాదు అనంటే ఐ విల్ లెట్ యూ నో. మనకి ఇక్కడ యాక్నే స్కార్స్ గుంతల్లాగా ఏర్పడుతుంది. గుంత పడుతుంది అంటే ఇలా ఉన్న స్కిన్ ఇలా అవుతుంది అంటే కింది నుంచి ఏదో పుల్ చేస్తుంది అని. సో, అది ఫైబ్రస్ స్ట్రాండ్స్ అనేవి పుల్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, మనం ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ ద ఆయింట్‌మెంట్స్ మనం ఇక్కడ ప్రొసీజర్ చేయాలి. ఏం చేస్తాము అనంటే ఆ కింద పుల్ చేస్తున్న స్ట్రాండ్స్‌ని కట్ చేస్తాం. సో, దిస్ బ్రేకింగ్ ఆఫ్ ద స్ట్రాండ్స్‌ని చేసే ప్రొసీజర్‌ని ఏమంటాము అనంటే సబ్సిషన్ అంటాం. సో, ఈ సబ్సిషన్ మేము నీడిల్స్‌తో కానీ, ఇంకా సబ్సిషన్ ఆర్ఎఫ్ అని ఇప్పుడు కొత్త ప్రొసీజర్ వచ్చింది. సో, ఇలా ఇవి యూజ్ చేసి వాటిని బ్రేక్ చేసి, సో, ఇలా ఉన్న వాటిని ఇలా కింద పుల్ చేస్తున్నప్పుడు వీటిని కట్ చేశాక ఇక్కడ గ్యాప్ ఉంటుంది. సో, ఆ గ్యాప్‌లో మీకు మళ్ళీ కిందకి పడిపోకుండా ఇది ఎలివేట్‌లోనే ఉండేలాగా విల్ ఐదర్ ఫిల్లర్ ఇన్‌ఫ్యూజ్ చేస్తాం. లేదా అక్కడ థ్రెడ్స్ పెడతాం. లేదా అక్కడ ఆటోలాగస్ ఫ్యాట్ అంటాం. అంటే మన ఒంట్లో ఉన్న కొవ్వునే తీసి లిక్విఫాక్ట్ చేసి అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో, ఇలా చేయడం వల్ల మీకు అది స్కిన్ ఎప్పుడు స్మూత్‌గా పైకి ఎలివేట్ అయ్యి ఉంటుంది. అండ్ అదర్ థింగ్ ఏంటి అనంటే ఎంఎన్ఆర్ఎఫ్, మైక్రో నీడ్లింగ్ విత్ ఆర్ఎఫ్. ఇక్కడ ఏంటి మైక్రో నీడ్లింగ్ అంటే మన కంటికి కనిపించినంత సైజ్‌లో ట్రామా చేస్తున్నాం. ట్రామా అంటే దెబ్బ చేస్తున్నాం. సో, మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బాడీలో వుండ్ హీలింగ్ ప్రాసెస్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో, ఈ వుండ్ హీలింగ్ ప్రాసెస్‌లో ఏమవుతుంది అనంటే కొల్లాజెన్ ఫైబర్స్ యాక్టివేట్ అవుతాయి. బూస్ట్ అవుతాయి. ఆ ఫైబర్స్, ఆ ప్రోటీన్ ఫైబర్స్ మనకి స్కిన్‌లో ఇంకా ఎక్కువగా ఫార్మ్ అవుతూ వస్తాయి. సో, ఆ ఫార్మేషన్ జరగడం ద్వారా మనకేమవుతుంది అనంటే స్కిన్ స్మూత్ అవుతుంది. మనం కంట్రోల్ ట్రామా అంటే మనకు కావాల్సినంతే ట్రామా చేస్తున్నాం. ఒక పర్టిక్యులర్ డెప్త్‌లో. సో, మనకక్కడ ఎక్కువగా ఇంజ్యూరీ జరగకుండా మనకు కొల్లాజెన్ బూస్ట్ అవుతుంది కాబట్టి ఎంఎన్ఆర్ఎఫ్ ఆల్సో గివ్స్ యూ గుడ్ రిజల్ట్స్ ఫర్ యాక్నే స్కార్స్. మెయిన్‌గా రోలింగ్ స్కార్స్ వీటికి పనిచేస్తుంది. అండ్ ఐస్ పిక్ స్కార్స్ అంటే ఇట్లా వి షేప్‌లో చిన్న గుంతలాగా, డాట్ లాగా ఉంటుంది. సో, వీటికి మాత్రం టీసీఐ క్రాస్, ఫినాల్ క్రాస్ అని డైల్యూటెడ్ కెమికల్ యాసిడ్స్ ఉంటాయన్నమాట. వాటిని ఇంట్రొడ్యూస్ చేసి కొల్లాజెన్‌ని బూస్ట్ చేస్తాం. సో, ఇలా ఈ ప్రొసీజర్స్ అన్నీ యూజ్ చేయడం ద్వారా మీకు గుంతలేవైతే వచ్చాయో అవి రెడ్యూస్ అయిపోతుంది. అండ్ ఎన్ని సెషన్స్ వాడితే తగ్గుద్ది అని గూడా చాలా మంది అడుగుతారు. సీ డిపెండ్స్ అపాన్ ద స్కార్స్ యూ హావ్ అండ్ యువర్ కొల్లాజెన్ టెండెన్సీ. సో, ఒకరికి 8 సెషన్స్‌లో తగ్గొచ్చు. ఒకరికి 10 మాక్సిమం ఒక 15 సెషన్స్ వరకు మీరు తీసుకోవచ్చు. అదే మంచి లేజర్స్ చాలా మంచి ఎక్విప్‌మెంట్, చాలా కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్ ఉంది. బాగా ఫ్రీక్వెన్సీస్ అన్నీ బావున్నాయి అందులో అనంటే, దెన్ మీకొక వితిన్ 5-6 సెషన్స్‌లో యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఆహ్, ఇంకా మీకు ఈ అట్రోఫిక్ స్కార్సే కాకుండా ఒక్కోసారి గుంతలకి బదులు ఎలివేటెడ్ ఉంటాయి స్కార్స్. వాటిని హైపర్ట్రోఫిక్ ఆర్ కీలాయిడ్ స్కార్స్ అంటాం. సో, ఇలాంటివి జరిగినప్పుడు ఏంటి అనంటే ఇంట్రాలీషనల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం. సో దట్ అది స్కిన్ స్మూత్ అవుద్ది. సో, ఇలా డిపెండ్స్ అపాన్ యువర్ స్కార్ మీకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. ప్లీజ్ మీరు గుంతలున్నాయని చెప్పి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కెళ్ళి ఎక్కువ రోజులు సఫర్ అవ్వకండి. అండ్ ఆ క్రీమ్స్, ఈ క్రీమ్స్ అని చెప్పి వాడకండి. యూ జస్ట్ కమ్ మీట్ గుడ్ డెర్మటాలజిస్ట్ అండ్ తర్వాత మీకు కావాల్సిన గుడ్ ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు డెఫినిట్‌గా రిజల్ట్ ఉంటుంది. థాంక్ యూ.